Hi everyone. APSLPRB Constable Prelims Previous Paper. Maths question and answer. Seventh question. A dealer bought an article for 400 rupees and paid 40 towards its transport charges. If he sold it for a profit of 20% on the cost price, then he gets a loss of 40 rupees, a profit of 40 rupees, a loss of 80 rupees, a profit of 80 rupees. ఒక వర్తకుడు ఒక వస్తువును 400 రూపాయలకు కొని తన రవాణా ఖర్చు క్రింద 40 రూపాయలు చెల్లించాడు. కొన్న ధరపై 20% లాభంతో దాన్ని విక్రయిస్తే అప్పుడు అతడు పొందేది 40 రూపాయల నష్టము, 40 రూపాయల లాభము, 80 రూపాయల నష్టము, 80 రూపాయల లాభము. మనకి ఏమిచ్చినాడు? కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల 400, ట్రాన్స్పోర్ట్కి రవాణాకి 40 రూపాయలు. ఇప్పుడు అమ్మిన ధర ఎంత? కొన్న ధరపై 20% ఎక్కువకి అమ్మినాడు. అంటే 120, 120%, 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 120/100 ఇంటూ కాస్ట్ ప్రైస్ 400, 480 వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 480 మైనస్ 480, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 40 రూపాయలు. 480 మైనస్ 400 మైనస్ 40 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 రూపీస్. అంటే ప్రాఫిట్ 40 రూపాయలు. ఆప్షను 2. ప్రాఫిట్ ఆఫ్ 40 రూపీస్, 40 రూపాయలు లాభము. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో